హలో ఫ్రెండ్స్, హైదరాబాద్ వెస్ట్ లో అల్ట్రా లగ్జరియస్ లొకేషన్ అయిన పుప్పాలగూడలో కాజాగూడ హిల్స్ మరియు లేక్ కి ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ లో లగ్జరియస్ అపార్ట్మెంట్స్ ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతుంది. ఈ ప్రాజెక్ట్ పేరు ఇవా బై శ్రీయాస్ లైఫ్ స్పేసెస్ అండ్ మ్యాగ్నా గ్రూప్. ముందుగా మనం ప్రాజెక్ట్ వివరాలు చూసి తర్వాత లొకేషన్ హైలైట్స్ చూద్దాం. ఈ ప్రాజెక్ట్ మొత్తం 7+ ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంది. ఇక్కడ రాబోతున్న టోటల్ నెంబర్ ఆఫ్ టవర్స్ 6. ఈ టవర్స్ హైట్ G+40 ఫ్లోర్స్ ఉన్నాయి. అలానే ఎంటైర్ స్ట్రక్చర్ ని మివాన్ టెక్నాలజీతో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ ఉన్న ఫ్లాట్స్ సైజెస్ 2290 స్క్వేర్ ఫీట్ నుంచి 4710 స్క్వేర్ ఫీట్ దాకా ఉన్నాయి. ఇప్పుడు ఒకసారి మనం మాస్టర్ ప్లాన్ మరియు ఎంటైర్ ప్రాజెక్ట్ ఎలివేషన్ చూద్దాము. సో ఇదే ఎంటైర్ ప్రాజెక్ట్ ఓవరాల్ ఎలివేషన్. ఇది టవర్ 1, ఇది టవర్ 2, ఇది టవర్ 3, ఇది టవర్ 4, ఇది టవర్ 5, అలానే ఇది టవర్ 6. ఈ ఫస్ట్ 3 టవర్స్ లో ఈచ్ ఫ్లోర్ కి 2 ఫ్లాట్స్ మాత్రమే ఉంటాయి. ఈ ఫ్లాట్స్ సైజెస్ 4700 స్క్వేర్ ఫీట్. ఈ టవర్స్ లో 4 BHK ప్లస్ మల్టీపర్పస్ రూమ్ ప్లస్ సర్వెంట్ రూమ్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. మిగతా టవర్స్ లో ఫ్లాట్స్ సైజెస్ 2290 స్క్వేర్ ఫీట్ నుంచి 3600 స్క్వేర్ ఫీట్ దాకా ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ ప్రాజెక్ట్ ఎలివేషన్ ని బ్యాక్ సైడ్ నుంచి చూస్తున్నాము. ఆపోజిట్ లో మీరు కాజాగూడ హిల్స్ చూడొచ్చు. అలానే ఇక్కడ కాజాగూడ లేక్ ఉంటుంది. సో ఇప్పుడు మనం డ్రాయింగ్ లో ఇక్కడ ఒక పాత్వేని చూస్తున్నాం కదా. ఈ ఇవా అపార్ట్మెంట్స్ లోంచి కాజాగూడ హిల్స్ లోకి ఇలా పాత్వేని ప్రొవైడ్ చేస్తారు. సో ఇప్పుడు మనం సైట్ లోంచి చూస్తే ఆపోజిట్ లో కాజాగూడ హిల్స్ ని మరియు లేక్ ని కూడా చూడొచ్చు. ఈ కాజాగూడ హిల్స్ 250 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంటాయి. అలానే ఈ లేక్ సుమారుగా 150 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంటుంది. సో ఇక్కడ ఫ్లాట్స్ లో నివసించే వాళ్ళకి అన్ఇంటరప్టెడ్ హిల్ అండ్ లేక్ వ్యూస్ ఉంటాయి. అలానే ఈ ప్రాజెక్ట్ కి 4 డిఫరెంట్ లొకేషన్స్ లో ఎంట్రీ మరియు ఎగ్జిట్ పాయింట్స్ ఉన్నాయి. వాటిలో ఇది ఒకటి. ఈ ఎంట్రీ పాయింట్ అనేది రోడ్ లెవెల్ లో ఉంటుంది. ఇంకా ఈ అపార్ట్మెంట్స్ కి బ్యాక్ సైడ్ లో ఉన్న 4th ఎంట్రీ మరియు ఎగ్జిట్ పాయింట్ ని సర్వీసెస్ కోసం యూజ్ చేస్తారు. సో ఇక్కడ మీరు చూస్తున్నది పోడియం లెవెల్స్. ఇక్కడే పార్కింగ్ ని 5 లెవెల్స్ లో ప్రొవైడ్ చేస్తారు. అలానే ఈ పోడియం లెవెల్ లో ఎక్సలెంట్ అవుట్డోర్ ఎమ్యూనిటీస్ ని ప్రొవైడ్ చేస్తారు. అవి పోడియం లెవెల్ లో టవర్ 1 లో కిడ్స్ పూల్, ఇండోర్ స్విమ్మింగ్ పూల్, స్పా, జిమ్ లాంటి ఫెసిలిటీస్. అలానే టవర్ 2 లో యాక్టివిటీ రూమ్, కెఫే, మినీ థియేటర్, గేమ్స్ ఏరియా లాంటి ఫెసిలిటీస్. టవర్ 3 లో కోవర్కింగ్ స్పేసెస్, స్టడీ ఏరియాస్, యాక్టివిటీ రూమ్, స్పా లాంటి ఫెసిలిటీస్. టవర్ 4 లో సూపర్ మార్కెట్, కాన్ఫరెన్స్ హాల్, కోవర్కింగ్ స్పేసెస్, గేమింగ్ ఏరియా, ఎంట్రన్స్ లాబీ లాంటి ఫెసిలిటీస్. అలానే టవర్ 5 లో కెఫే, ATM అండ్ షాప్స్, గేమింగ్ ఏరియా, లాంజ్, ఎంట్రన్స్ లాబీ లాంటి ఎమ్యూనిటీస్ ఉన్నాయి. ఇంకా వాకింగ్ అండ్ జాగింగ్ ట్రాక్స్, టెంపరేచర్ కంట్రోల్డ్ స్విమ్మింగ్ పూల్, అవుట్డోర్ జిమ్, అవుట్డోర్ స్పోర్ట్స్ లాంటి ఫెసిలిటీస్ అన్ని ఈ ఏరియాలో ఉన్నాయి. ఈ స్పోర్ట్స్ ఫెసిలిటీస్ ని బేస్మెంట్ 5 లో ప్రొవైడ్ చేశారు. లైక్ మల్టీపర్పస్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్, స్కేట్ పార్క్ ఇలా. ఇంకా బేస్మెంట్ 2 లో కూడా ప్రొవైడ్ చేశారు. లైక్ ప్లే లాన్, క్రికెట్ ప్రాక్టీస్ నెట్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, టేబుల్ టాప్ గేమ్స్ ఇలా. ఇంకా ఈ ప్రాజెక్ట్ లో ఈ లొకేషన్ లో 5 ఫ్లోర్స్ హైట్ లో క్లబ్ హౌస్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నదే ఈ క్లబ్ హౌస్ డిజైన్. ఈ క్లబ్ హౌస్ లో బ్యాంకెట్ హాల్స్, ఇండోర్ గేమ్స్ లాంజ్ అండ్ రూమ్స్, యోగా రూమ్, మల్టీపర్పస్ రూమ్, ఇండోర్ జిమ్, గెస్ట్ రూమ్స్, 2 బ్యాడ్మింటన్ కోర్ట్స్, స్క్వాష్ కోర్ట్, టెర్రస్ లెవెల్ స్విమ్మింగ్ పూల్ లాంటి ఎక్సలెంట్ ఎమ్యూనిటీస్ ఉన్నాయి. సో ఈ క్లబ్ హౌస్ తో కలిపి ఎంటైర్ ప్రాజెక్ట్ లో 2 lakh+ స్క్వేర్ ఫీట్ సైజ్ లో 100+ లావిష్ ఎమ్యూనిటీస్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నది సైట్ లో నిర్మించిన మోడల్ హౌస్. ఈ మోడల్ హౌస్ సైజ్ 3620 స్క్వేర్ ఫీట్. ఇది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్. సో ఇక్కడ నిర్మిస్తున్న ఫ్లాట్స్ లో ఇంపోర్టెడ్ మార్బుల్ ఫ్లోరింగ్, 11 feet సీలింగ్ హైట్, 8.5 and 8 feet హైట్ డోర్స్, డబుల్ గ్లేజ్డ్ అల్యూమినియం విండోస్ అండ్ స్లైడింగ్ డోర్స్, కంప్లీట్లీ ఫర్నిష్డ్ బాత్రూమ్స్ విత్ ఇంపోర్టెడ్ ఫిట్టింగ్స్ and shower cubicles in master bathroom, walk-in wardrobes for most rooms, biometric lock on main door, home automation, large size lavish balconies with rooms లాంటి ఎక్సలెంట్ స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. అలానే ఈ అపార్ట్మెంట్ కి గ్రౌండ్ ఫ్లోర్ అనేది 88 feet నుంచి స్టార్ట్ అవుతుంది. ఎంటైర్ ప్రాజెక్ట్ లో 24% మాత్రమే కామన్ ఏరియా ఉంటుంది. అలానే ఈ ప్రాజెక్ట్ ని ఇంటర్నేషనల్ లెవెల్లో 20,000 ప్రాజెక్ట్స్ ని ఎగ్జిక్యూట్ చేసిన టాప్ ఆర్కిటెక్చర్ ఫర్మ్ అయిన నికెన్ సక్కై లిమిటెడ్ జపాన్ వాళ్ళు డిజైన్ చేశారు. ఇంకా ఎంటైర్ ప్రాజెక్ట్ ని June 2027 నుంచి హ్యాండ్ ఓవర్ చేస్తారు. సో ఇప్పుడు ఇక్కడ ఫ్లాట్స్ ప్రైసింగ్ డీటెయిల్స్ చూస్తే 50/50 లోన్ ఆప్షన్ లో 9K per square feet, 20/80 లోన్ ఆప్షన్ లో 10K per square feet, 100% OTP విత్ పార్షియల్ లోన్ అయితే 8K per square feet నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఇవి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు. ఇప్పుడు మనం లొకేషన్ హైలైట్స్ చూద్దాం. సో గూగుల్ మ్యాప్స్ లో చూస్తే ఇది మన ప్రాజెక్ట్ రాబోతున్న లొకేషన్. ఈ ప్రాజెక్ట్ ఎక్కడ ఉన్నది అనేది అర్థం చేసుకోవడానికి ఒకసారి జూమ్ అవుట్ చేసి చూద్దాము. ఇది కాజాగూడ, ఇది మణికొండ, ఇది పుప్పాలగూడ, ఇది నార్సింగి, ఇది కోకాపేట్, ఇది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, అలానే ఇది గచ్చిబౌలి. ఇక్కడ మీరు బ్లూ కలర్ లో చూస్తున్న లైన్ ఔటర్ రింగ్ రోడ్, అలానే వైట్ కలర్ లో చూస్తున్న లైన్ మన ప్రాజెక్ట్ దగ్గర నుంచి ఇటువైపు వెళ్తే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోకి, అలానే ఇటువైపు వెళ్తే హైటెక్ సిటీకి వెళ్లే రోడ్. సో మన ప్రాజెక్ట్
హైదరాబాద్ వెస్ట్ లో ఎక్సలెంట్ లొకేషన్స్ అయిన ఈ ఏరియాస్ అన్నిటికీ మధ్యలో పుప్పాలగూడలో ఇక్కడ రాబోతుంది. సో ఈ ప్రాజెక్ట్ కి నియర్ బై హైలైట్స్ లో ముందుగా ఐటీ ఆఫీసెస్ గురించి చూద్దాము. ఈ ప్రాజెక్ట్ దగ్గర నుంచి ఈ రోడ్డు వాడుకొని మనం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోకి అంటే నానక్రామ్ గూడలోకి ఎంటర్ అవ్వచ్చు. ఈ నానక్రామ్ గూడలోనే పెద్ద ఐటీ కంపెనీస్ ఉంటాయి. లైక్ ఈ లొకేషన్ లో ఇన్ఫోసిస్, ఇక్కడ మైక్రోసాఫ్ట్, ఇక్కడ విప్రో, ఇక్కడ అమెజాన్. ఈ అమెజాన్ కి పక్కనే త్వరలో రాబోతున్న గూగుల్ క్యాంపస్. ఇవే కాకుండా తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఫ్యూచర్ ఐటీ అవసరాల కోసం నిర్మిస్తున్న నియోపాలిస్ ఇక్కడ ఉంది. ఈ నియోపాలిస్ దగ్గరికి కూడా ఈ రోడ్డు వాడుకొని మనం డైరెక్ట్ గా రీచ్ అవ్వచ్చు. ఇక్కడ కూడా 5 to 10 minutes లో మనం రీచ్ అవుతాము. ఇంకా ఐటీ ఆఫీసెస్ ఉన్న హైటెక్ సిటీకి కూడా చాలా ఈజీగా మనం రీచ్ అవ్వచ్చు. ఎలా అంటే మన ప్రాజెక్ట్ నుంచి ఇటువైపు వచ్చామంటే కాజాగూడలో ఉన్న లాంకో హిల్స్ పక్క నుంచి ఈ ఓల్డ్ ముంబై హైవేలోకి ఎంటర్ అవ్వచ్చు. ఈ ఓల్డ్ ముంబై హైవే నుంచి మనం రైట్ సైడ్ వెళ్తే హైటెక్ సిటీకి, అలానే ఇక్కడ ఉన్న నాలెడ్జ్ సిటీకి కూడా చాలా ఈజీగా రీచ్ అవ్వచ్చు. ఈ విధంగా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నియోపాలిస్, హైటెక్ సిటీ మరియు నాలెడ్జ్ సిటీ ఇలా అన్ని ఐటీ ఏరియాస్ కి సెంటర్ లో ఈ ప్రాజెక్టు రాబోతుంది. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కి నియర్ బై ఉన్న స్కూల్స్ అండ్ కాలేజెస్ గురించి చూద్దాము. ఈ కాజాగూడ సైడ్ చూస్తే ఈ లొకేషన్ లో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉంది. అలానే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వైపు చూస్తే ఇక్కడ ద ఫ్యూచర్ కిడ్స్ స్కూల్, ఇక్కడ కీస్టోన్ ఇంటర్నేషనల్ స్కూల్, అలానే ఈ లొకేషన్ లో ద శ్రీరామ్ యూనివర్సల్ స్కూల్స్ ఉన్నాయి. ఇవే కాకుండా కోకాపేట వైపు చూసాము అంటే ఇక్కడ ఫినిక్స్ గ్రీన్స్ స్కూల్, ఇక్కడ ద గ్లోబల్ ఎడ్జ్ స్కూల్, అలానే ఇక్కడ రాక్వెల్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. ఈ స్కూల్స్ అన్ని జస్ట్ 5 to 10 minutes డ్రైవ్ డిస్టెన్స్ లో ఉన్నాయి. ఇంకా నేషనల్ వైడ్ గా ఎంతో పేరు పొందిన ఎడ్యుకేషనల్ ఆర్గనైజేషన్స్ కూడా మన ప్రాజెక్ట్ కి 10 to 15 minutes డ్రైవ్ డిస్టెన్స్ లో ఉన్నాయి. లైక్ ఇక్కడ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, ఇక్కడ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, ఇక్కడ సిబిఐటి, దానికి పక్కనే ఎంజిఐటి ఉన్నాయి. ఇప్పుడు మన ప్రాజెక్ట్ కి దగ్గరలో ఉన్న హాస్పిటల్స్ గురించి చూద్దాము. జస్ట్ 5 minutes డ్రైవ్ డిస్టెన్స్ లో ఇక్కడ అపోలో హాస్పిటల్స్, దానికి పక్కనే స్టార్ హాస్పిటల్స్ ఉన్నాయి. కాజాగూడ వైపు చూస్తే ఈ లొకేషన్ లో కిమ్స్ హాస్పిటల్స్, ఇంకా ఇక్కడ కేర్ హాస్పిటల్స్ ఉన్నాయి. మనం ఇంకొంచెం జూమ్ అవుట్ చేసి చూస్తే ఇక్కడ ఏఏజీ హాస్పిటల్స్, అలానే ఇక్కడ యశోద హాస్పిటల్స్ ఉన్నాయి. ఈ విధంగా బిగ్గెస్ట్ ఐటీ ఆఫీసెస్, ఇంటర్నేషనల్ స్కూల్స్ అండ్ కాలేజెస్, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఇలా అన్ని రకాల ఎమ్యూనిటీస్ కి జస్ట్ 5 to 15 minutes డ్రైవ్ డిస్టెన్స్ లో ఈ ప్రాజెక్టు రాబోతుంది. ఇవి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.